మెదక్ జిల్లాలో గ్రూప్ 2 ఎగ్జామ్ 16 సెంటర్స్లో జరుగుతుంది. మెదక్లో, తూఫ్రాన్, నర్సాపూర్ ఇవన్నీ కూడా 16 సెంటర్స్ని ఒక 5 రూట్లుగా విభజించి ఒక్కొక్క రూట్లో ఉన్న 3-4 సెంటర్స్కి ఒక సిఐని ఇన్ఛార్జ్ ఇచ్చి ప్రతి సెంటర్ కూడా ఒక ఎస్ఐ బందోబస్తుగా ప్రతి సెంటర్లో మినిమం ఒక 7-8 మందిని దాంట్లో 2 ఉమెన్ పీసీ ఉండే విధంగా బందోబస్తు చేసి ఇవాళ మార్నింగ్ 6 o'clock నుంచి బందోబస్తు డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ఎగ్జామ్ 10 గంటలకు స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా జిల్లాలో అంతా పీస్ఫుల్గా ఎగ్జామ్ స్టార్ట్ అయిందంట. పోలీస్ డిపార్ట్మెంటు ఈ ఎవ్రీ ఎగ్జామినేషన్ సెంటర్కి 4 పక్కల బందోబస్తు, తర్వాత లోనకు పోయే వాళ్ళని ప్రాపర్గా ఫిస్కింగ్ చేసి పంపించే విధంగా బందోబస్తు తయారు చేయడం జరిగింది. మెదక్ జిల్లాలో ఈరోజు టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ గురించి మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు టీజీపీఎస్ చైర్మన్ గారి ఆదేశాల మేరకు మెదక్ జిల్లాలో 16 సెంటర్స్ ఉన్నాయి. క్యాండిడేట్స్ 5,855 ఉన్నాయి. దీంట్లో 5 రూట్స్గా డివైడ్ చేయడం జరిగింది. మెదక్లో 1 to 3 రూట్స్ ఉన్నాయి. దీంట్లో 11 సెంటర్స్ ఉన్నాయి. అట్లాగే తుఫ్రాన్లో 2 సెంటర్స్ ఉన్నాయి. నర్సాపూర్లో 3 సెంటర్స్, టోటల్గా 16 సెంటర్లకు గాను మా ఒక్కొక్క ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఎస్ఐ గారు, తర్వాత హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఉమెన్ పీసీస్, జడ్జెస్ను ఒక్కొక్క సెంటర్ దగ్గర మినిమం 7 మెంబర్స్ నియమించడం జరిగింది. అలాగే 5 రూట్లకు 5 మంది ఇన్ఛార్జి ఎస్ఎన్ ఆర్ఎస్ఎల్ జరిగింది. దగ్గర కూడా చుట్టుముక్కల ఈ జిరాక్స్ సెంటర్స్ కానీ షాప్స్ కానీ అన్ని బంద్ చేయడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో క్యాండిడేట్స్ ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ రాయడానికి మా జిల్లా గారి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మెదక్ జిల్లాలో 16 సెంటర్ల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.